వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. బీఆర్ఎస్లో కవిత సంధించిన లేఖపై ప్రకంపనలు ఇంకా ఆగలేదు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియా గుచ్చిగుచ్చి అడగడంతో ఆయన అసహనంగానే స్పందించారు. చివరకు కవిత పేరెత్తడానికి కూడా కేటీఆర్ ఇష్టపడలేదు. అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని కవితకు హితవు పలికారు. విషయాన్ని 2 ముక్కలు తేల్చేసి ఇక దానిపై మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కవిత అంశం కేసీఆర్ ఫ్యామిలీలో భారీగానే చర్చ జరిగినట్లు అర్థమవుతుందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొదట్లో దీన్ని టీ కప్పులో తుపానుగా పోల్చినా తీవ్రత భారీగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ముందు బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీలలో ఏం జరగనుందన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఇక దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం గత 2 డేస్ నుంచి కూడా కవిత రాసిన లేఖ అయితే మరి చర్చనీయాంశంగా మారింది. కవిత రాసిన లేఖపై ఈరోజు కేటీఆర్ అయితే అసహనంగానే ఆయన స్పందించడం జరిగింది, అది కూడా విలేకరులు ఒత్తిడి చేయడం ద్వారా. సో దీనిపై మీరేమంటారు సార్? కవిత గారి లేఖ బయటకు రాకముందే ఆమె రాసిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలని అర్థం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు దాని గురించి బయటికి స్పందించకపోయినప్పటికీ కవితను పక్కన పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా మీడియాకు లీకులు ఇచ్చారనేటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. సోషల్ మీడియాలో ఈ లేఖ బయటకు రాకముందు వచ్చినటువంటి వార్తలను కనుక మనం పరిశీలిస్తే అది అప్పటికే ఆ లేఖ బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఒక సమస్యను సృష్టించిందని, ఆ సృష్టించినటువంటి దానిలో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా బావమర్దులిద్దరూ తరచుగా కలుసుకున్నారని, మాట్లాడుకున్నారని మీడియాలో చర్చలు కూడా, మీడియాలో వార్తలు కూడా, వ్యాఖ్యానాలు కూడా వెలువడ్డాయి. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటిది వాటిని చూసిన తర్వాత అర్థమైంది. ఎప్పుడూ లేనటువంటి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరూ బహిరంగంగా ఎప్పుడూ దెబ్బలాడుకోకపోయినప్పటికీ ఏదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ప్రేమ మాదిరి వాళ్ళు మాట్లాడుకోవడం, ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్ళటం, ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు ఒక అసాధారణ పరిస్థితి ఏదో బీఆర్ఎస్ లో ఉందనేది అనేక మందికి అప్పుడు అనుమానం వచ్చాయి. ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత అది వాస్తవమే అనేటువంటిది పాక్షికంగా రుజువైంది. కవిత గారు నేనే రాశాను అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవేదో మామూలు విషయాలు కాదు, కుమ్ములాటలు తీవ్రంగానే ఉన్నాయి అనేటువంటిది నిర్ధారణ. ఇవాళ కేటీఆర్ స్పందించినటువంటి తీరు కూడా అగ్రనాయకత్వం, అందులో కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆయన కూడా బాగా తీవ్రంగానే ఎఫెక్ట్ అయినట్టుగా స్పందన తీరు తెలియజేస్తా ఉంది. అందువలన ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి అనేటువంటిది రాబోయే రోజుల్లో మరింతగా కాక పుట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది స్పష్టం. నిన్న విమానాశ్రయానికి వచ్చినటువంటి కార్యకర్తల తీరు, లేదా వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్లేకార్డులు కావచ్చు, లేదా బీఆర్ఎస్ అని కాకుండా నీలిరంగు వ్యవహారంతో వాళ్ళు సాగించినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే కవితను దూరంగా పెడుతున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే, కవిత తానే ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవడానికి నిర్ణయించుకున్నారు అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వెలువడుతున్నాయి. ఏమైనప్పటికీ ఒక క్రమశిక్షణ గురించి చెప్పుకునేటువంటి పార్టీ ఇప్పుడు మరి కవిత గారి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి లేఖను అది దాని గురించి ఆమె దాటవేసి ఉంటే వేరు, కానీ దాటవేయకుండా నేనే రాశాను, ఇది ఒక్కటే కాదు గతంలో కూడా అనేక లేఖలు రాశాను అని చెప్పేసి ఆమె కొండబద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాత ఆమె కూడా తుమ్మి తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు కనిపిస్తా ఉంది. అది ఇవాళ కేటీఆర్ అసహనం చూసిన తర్వాత ఆ లేఖ బయటకు రావడం వెనుక కేటీఆర్ హస్తం కూడా ఉండవచ్చు అనేది కూడా చెప్పుకోవచ్చు. సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే
బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఈ లేఖను బట్టి చూస్తే కవిత ఏం అడుగుతుంది, ఏం చెప్తుంది పార్టీ అధిష్టానానికి? తన ప్రాధాన్యత తగ్గిపోతుంది అని చెప్తుందా? లేదంటే పార్టీ వైజ్గా ఆలోచిస్తే పార్టీ కొంచెం ఏమంటారంటే పార్టీ కొంచెం డౌన్ అయిపోతుంది, కొన్ని విషయాలలో గనుక మళ్ళీ వాటిని ఆలోచించి మనం ఒక మంచి స్టెప్ తీసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు, 10 కాలాల పాటు బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ అని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలోనే నడుస్తా అని చెప్తూనే నిన్న ఎయిర్పోర్ట్లో జరిగిందని చూస్తే గనుక ఆవిడ మరి ఇంకో పార్టీ పెడతారా అన్న ప్రచారం, అంటే తను రాజకీయంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ కేసీఆర్. ఆయనను కాదని తను వేరే పార్టీ పెట్టే సాహసం చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కుటుంబ పార్టీ. అధికారం ఉన్నప్పుడు కవిత గారికి అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా కానీ ఆమె ఒక అనధికార కేంద్రంగా పనిచేశారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయి ఒక ప్రతిపక్ష పార్టీగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అసంతృప్తి ఆమెలో స్పష్టంగా ఉన్నది అనేది అందరికీ తెలుసు. అయితే ఎక్కడ పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలతో కావచ్చు, ఇంతవరకు ఎక్కడ ఆమె కానీ లేకపోతే మరొకళ్ళు కానీ ఆ విధంగా బయటపడి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ లేఖ రాయటం అనేటువంటిది చూసిన తర్వాత ఈ లేఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రాజకీయ అంశం తప్ప ఆమె లేవనెత్తింది తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేకపోతే అందలం ఎక్కించడం అనేటువంటి దాని గురించి ఆమె ఎక్కడ ప్రస్తావించినట్టు లేదు. ఏమిటి అంటే బీజేపీ పట్ల ఎందుకు మెతగ్గా వ్యవహరిస్తున్నారు? గడిచినటువంటి 2 సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ అది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకత్వం పట్ల లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్ల మెతక వైఖరితో ఉంది అనేటువంటి సాధారణ అభిప్రాయంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అది అనుసరించినటువంటి తీరు మరింత బలం చేకూర్చింది. ఆ తరువాత కూడా బీజేపీకి తమకు ఎలాంటి సంబంధం లేదు అని రుజువు చేసుకోవాల్సినటువంటి అగ్రనాయకత్వం మరింతగా మళ్ళా బీజేపీ పట్ల మెతక వైఖరి వహించింది. దాని ఫలితమే కవిత లేఖ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందువలన ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఎలిమెంట్ గా ఉంది కనుక ఈ రాజకీయపరమైనటువంటి ఎలిమెంట్ ని మరి బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటుంది? లేదు మేము బీజేపీకి దగ్గర కాదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద కవిత గారిని పెట్టారు. అందుకని వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టారు. ఈమెకు అగ్ని పరీక్ష కాదు, ఈమె ఆ ముగ్గురికి అగ్ని పరీక్ష పెట్టింది. అందువలన తెలంగాణలో ఇది తర్వాత ఎట్లా ముగుస్తుంది ఏమిటి అనేటువంటిది వేరే అంశమైనప్పటికీ డెఫినెట్ గా బీఆర్ఎస్ లో ఇది చిచ్చు రేపుతుంది. ఆ చిచ్చు రాజకీయపరమైనటువంటి చిచ్చు, పదవుల గురించి కాదు అనేది స్పష్టం. సార్, అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈరోజు కేటీఆర్ ఏమన్నారంటే అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని కవిత పేరు తీయకుండానే ఆయన హితో పలికారు. అయితే ఇక్కడ చూస్తే కవిత ఏమంటున్నారు, లేఖ రాసింది నేనే, కానీ లేఖ లీక్ చేసింది ఎవరో తెలీదు, బీఆర్ఎస్ పార్టీల నుంచే ఎవరో ఈ లేఖను రిలీజ్ చేశారు అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ హైడ్రామా అనుకోవాలా, లేదంటే లేఖ రాసిన కవితనే ఇది రిలీజ్ చేయించారనుకోవాలా? ఎలా చూడాలంటారు? లేఖ రాసినటువంటి కవితని రిలీజ్ చేస్తే అది పార్టీ క్రమశిక్షణ నిబంధన వాళ్ళకి విరుద్ధం అవుతుంది. ఒకవేళ ఆ విధంగా ఆమె చేయించారు అని గనక అనుకునేట్లయితే మరి ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాతగా ఆమెను సంజాయిషి అడగటం కానీ లేదా ఆమె స్వయంగా చెప్పి ఇప్పుడు దాదాపు 24 గంటలు గడిచిపోయింది, ఇప్పటికీ ఆమె మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అనేది కూడా మనం గమనించాలి. అందువలన నిజంగా అనేక పార్టీల్లో మనం చూస్తుంటాం తమ అసంతృప్తిని బహిరంగ లేఖల ద్వారా రాసేటువంటి సంస్కృతి కొన్ని పార్టీల్లో కొంతమంది నాయకుల్లో ఉంది. కానీ ఆమె ఎక్కడ బహిరంగ లేఖ రూపంలో రాయలేదు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అసలైన అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కి ఆమె లేఖ రాసింది. ఆ రాసినటువంటి లేఖని ఎవరు బయట పెట్టారు, ఎట్లా బయట పెట్టారు? నిజానికి కేసీఆర్ ఆ లేఖని చూసిన తర్వాత దాన్ని చించి అవతల పడేసి ఉండాల్సింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ ఒక బాంబు లాంటిది కనుక
ఆ పని చేయకపోగా ఆయన లేఖను ఎక్కడ పెట్టారు? వేరే వాళ్ళతో చర్చించారా? కేటీఆర్‌తో గాని, లేదా హరీష్ రావుతో గాని, లేదా ఇతర నాయకులతో గాని ఏమన్నా చర్చించారా? అందుకని ఇవన్నీ అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో దానికి లేఖను అందుకున్నటువంటి కేసీఆరే బహిరంగంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయేట్లయితే పరిపరి విధాలుగా దాని మీద ఎవరికి తోచినటువంటి కంక్లూజన్స్ వాళ్ళు చెప్పుకోవచ్చు, రాసుకోవచ్చు, లేదా టీవీల్లో చూపుకోవచ్చు అనేది కూడా నా అభిప్రాయం. అంటే ఈ లేఖ ఇప్పటికే కవిత ఏమంటున్నారంటే బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారు, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనడం. అంటే ఈ లేఖను ఎవరైనా కావాలని రిలీజ్ చేయించారు అని అనుకోవచ్చా? అండ్ డెఫినెట్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత మౌనం వహిస్తుంది దీనిపై? డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు పెద్దల హస్తం లేకుండా, లేదా ఎవరో ఒకళ్ళకి తెలియకుండా ఎవరైనా వేరే వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళ కన్సర్న్లలో తెలియకుండా చేసినటువంటి వ్యవహారం కాదు. ఒకవేళ అలా గనక చేసి ఉండేట్లయితే ఈ పార్టీకి సీరియస్ యాక్షన్ తీసుకొని ఉండేవాడు. కానీ ఈ లేఖ వచ్చేది ఇవాళ కాదుగా, మూడు రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అందువలన డెఫినెట్ గా దీని వెనకాల కావాలని ఒక పథకం ప్రకారం ఆమెను బయటికి పంపించడానికి కావచ్చు, లేదా ఇటువంటి వైఖరి కలిగినటువంటి వాళ్ళని మేము టాలరేట్ చేయమని చెప్పేసి మరి బీజేపీ అగ్రనాయకత్వానికి ఏమన్నా కేసీఆర్ ఈ రూపంలో ఏమన్నా సందేశం పంపదలుచుకున్నారా అనేటువంటిది నేను అందుకే చెప్పాను, రకరకాల వ్యాఖ్యానాలు ఎవరికి వారు చేసుకోవడానికి కానీ అవకాశం ఇచ్చే విధంగా ఉన్నది. అందుకని కేసీఆర్ నోరు విప్పాలి, వాస్తవాలు ఏంటి బయట పెట్టాలి. ఆ లేఖ బయటకు ఎట్లా వచ్చింది, తనకు రాసినటువంటి లేఖ తన చేతుల నుంచి ఇతరులకు ఎట్లా వెళ్ళింది అనేటువంటిది ఆయన చెబితే తప్ప చెప్పేంత వరకు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూనే ఉంటారనేది నాకు. రైట్, మరొక అంశాన్ని చూద్దాం సార్. ఏపీలోని విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లుగా కాల్స్ రావడం తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేసింది. చివరకు ఎలాంటి బాంబు ఆడవాళ్ళు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ, విజయవాడలోనే కాకుండా ఇలాంటివి దేశవ్యాప్తంగా తరచుగా జరుగుతున్నాయి. ఆకతాయిల ఈ చర్యల వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు, అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆకతాయిలు మరోసారి ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ చేయకుండా కట్టడి చేయడం సాధ్యం కాదా? సార్, దీనిపై మీరు చెప్పండి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఢిల్లీలో కావచ్చు, ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, మొన్న హైదరాబాద్లో ఇలా బాంబు కల్లకలం అనేది కాల్స్ రావడము అధికారులను టెన్షన్కి గురి చేయడాన్ని ఎలా చూడాలి? దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇటువంటి సందర్భాలు రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి, అగతాయిలు బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఫోన్ కాల్స్ చేయడం లేదా ఈమెయిల్స్ పంపడం అనేటువంటిది ఒకటైతే, రెండవది అధికార యంత్రాంగమే అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళే ఈ విధమైనటువంటి కాల్స్ని చేయించి జనాన్ని అలర్ట్ చేయడానికి లేదా అధికార యంత్రాంగాన్ని, నిఘా యంత్రాంగాన్ని అలర్ట్ చేయడానికి ఇలాంటి కాల్స్ కూడా చేయించడం అనేది జరుగుతుందనేది నా అభిప్రాయం. ఎందుకు చేస్తారు అంటే, చర్చను, దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చను పక్కదారి పట్టించి ఏదో జరుగుతూ ఉంది, కుట్ర ఏదో జరగబోతా ఉంది, మళ్ళా ఏదో చేయబోతున్నారు, మరో పహల్గాం మరో విధంగా మరొక చోట చేయబోతున్నారు అనేటువంటి చర్చను జనంలో కలిగించడం ద్వారా తమ వైఫల్యాలు కావచ్చు, లేదా తమకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు డైవర్ట్ చేయడానికి కూడా ఇలాంటి ఎత్తుగడలు వేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే నేను మొదటే చెప్పినట్టు అకతాయిలు కూడా అలాంటి పని చేసి ఉండొచ్చు. ఏమైనప్పటికీ స్లీపర్ సెల్స్ అనేటువంటి శక్తుల గురించి వాళ్ళని కనుగొనటం అనేటువంటిది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. ఎప్పటికప్పుడు అప్రమత్తత, ముఖ్యంగా నిఘా వర్గాల అప్రమత్తత, నిఘా వర్గాలతో పాటు మన పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ కదలికలు ఏమిటి, వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది కూడా, ముఖ్యంగా పట్టణాల్లో, ఇప్పుడు గ్రామాల్లో కూడా పక్కింటి వాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది తగ్గిపోతా ఉంది. అందుకని పట్టణాలైనా గ్రామాలైనా ఇటువంటి వాటిని జనం కూడా పట్టించుకొని అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని డెఫినెట్ గా ఒక కన్ను వేసి ఉంచాలనేది ఈ ఉదంతాలను బట్టి మనకి అర్థమవుతా ఉంది.
సార్, ఆకతాయిలు చేసే ఈ చర్యల వల్ల కూడా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మరి వీరిని కట్టడి చేయాలంటే కఠిన చర్యలు తప్పవా? వీరిని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదా? ఎందుకంటే తరచూ ఇలాంటివి వింటూనే ఉన్నాం కాబట్టి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎలాంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు ఏమైనా మరి తీసుకోవాలంటారా? అంటే ఏదో ఒక రిజిస్టర్ అయినటువంటి ఫోను, అది సెల్ ఫోన్ అయినా లేకపోతే ల్యాండ్ లైన్ అయినా కానీ ఫలానా వాళ్ళ పేరుతోటి రిజిస్టర్ అయి ఉంది అనేటువంటి నిర్ధారణ కనుక వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు ఆ ఫోన్లు ఉపయోగిస్తారు ఏమిటనేటువంటిది వాళ్ళని గుర్తించి ఆ, చర్య తీసుకోవడం అనేది అదేమి అసాధ్యమే కాదు. కానీ పబ్లిక్ టెలిఫోన్ బూత్ల నుంచి వెలువ వచ్చేటువంటి కాల్స్ ఎక్కువ భాగం ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అందువలన అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం ఎట్లా అనేటువంటిది ఒక సమస్య. ఇది ఒక్క మన దేశానికో లేదా ఒక తెలుగు రాష్ట్రాలకో సంబంధించినటువంటి అంశమే కాదు. మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా కుదిపేసేటువంటి ఒకటి. ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఎవడో ఒకడు లేదా ఎవరో ఒక ఆమె కావచ్చు, అతడు కావచ్చు, ఫోన్ చేసి ఇట్లా బాంబు పెట్టామని చెప్పేసి వెళ్ళిపోతారు. దానికి వాళ్ళు ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఏమిటి అనేటువంటి కనుగొనడం అనేది అది అసాధ్యమైనటువంటి విషయం. అందుకని ఆ వచ్చినటువంటి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రాక్ చేసి పట్టుకుంటే అలాంటి వాళ్ళని అకతాయిల పట్ల కఠినంగా శిక్షిస్తే కనుక ఈ అకతాయి కాల్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. లేకపోతే ఇట్లాగే పెరిగిపోతూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సో మరొక అంశాన్ని చూద్దాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులో బెయిల్ రాదనే భయం ఉండాలని అభిప్రాయపడింది. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు పెట్టడానికి భయపడతారని, లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరని ఆందోళన వ్యక్తం చేసింది. అసభ్యకర వ్యాఖ్యల వల్ల సమాజంలో ఎవరికి రక్షణ ఉండదని పేర్కొంది. ప్రస్తుతం ఈ ధోరణి ప్రమాదకరంగా మారిందని స్పష్టం చేసింది. ఏపీకి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారికి కఠిన శిక్షలు ఉండాల్సిందే. బెయిల్ రాదనే భయం ఉంటే అలాంటి పోస్టులు తగ్గుతాయి. అందుకు చట్టాన్ని కఠినతరం చేయాలని ఇప్పుడు సుప్రీం చెప్పడం జరిగింది. సో మరి సుప్రీం నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? అది 100% సమర్థనీయమే అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే సోషల్ మీడియాలో కావచ్చు లేదా సాంప్రదాయ మీడియాలో కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటిది లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఎవరైనా చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక హక్కు, అవకాశం. కానీ ఆ హక్కుల్ని, అవకాశాన్ని బూతుల పంచాంగంతో ఇతరులని తోలనాడటానికి లేదా అసలు రాజకీయాలతోటి ఇతర వ్యవహారాలతో సంబంధం లేనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను కూడా రంగంలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఈ విధమైనటువంటి ప్రచారాలు చేయటం అనేటువంటిది గర్హనీయం, బాధ్యతారహితం. అలాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సిందే. మీరు చెప్పినటువంటి కేసు వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం. అది వైసీపీ నాయకులే కాదు, గతంలో అటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా కానీ అటువంటి వాళ్ళందరి మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆ యాక్షన్ తీసుకోవడానికి అవసరమైనటువంటి చట్ట సవరణలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని బెయిలే కాదు, కఠినమైనటువంటి శిక్షలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏముంది, ఒక వ్యాఖ్య చేస్తే ఏమవుతుంది అనేటువంటి దాని నుంచి ఆ వ్యాఖ్య అనేటువంటిది, ఆ వ్యాఖ్యకు గురైనటువంటి వాళ్ళు మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కానీ జీవితాంతం దానికి సంబంధించినటువంటి మనోవేదనని అనుభవించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కేసులు అయితే పెట్టలేదు కానీ, లేదా తర్వాత దాని కొనసాగింపు లేకపోయినప్పటికీ ఆ కుటుంబానికి అది ఎప్పుడు కూడా తమ కుటుంబ సభ్యురాలని లేదా తమ నాయకురాలని ఆ విధంగా చేశారనేటువంటి బాధ అది ఎప్పటికప్పుడు కెలుపుతూనే ఉంటుంది. అందుకని అది ఎవరైనా సరే ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద కేసులు పెట్టి ఆ కేసు తేలేంత వరకు జైల్లోనే పెట్టాలనేది కూడా నా అభిప్రాయం.
అదే విధమైనటువంటి హెచ్చరిక చేసినటువంటి సుప్రీంకోర్టు కూడా సరైన దారిలోకి స్పందించింది అని కూడా చెప్పుకోవచ్చు. సార్, ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాని కనుక ఒకసారి చూస్తే, గతంలో సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పుడు మంచి పోస్టులు వస్తూ ఉండేది. ఇక రాను రాను ఏమైందంటే ఎదుటి వారిని దూషించడం, లేదంటే వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేయడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. సోషల్ మీడియాని మంచికి వాడుకునే దానికంటే కూడా దాన్ని చెడుగానే ఎక్కువ యూజ్ చేయడాన్ని మనం చూస్తున్నాము. అంటే ఏంటి, మనుషుల యొక్క ఆలోచనలు ఎందుకు ఇలాంటి మార్పులు వస్తున్నాయి? అవి మనుషుల ఆలోచనలు అని చెప్పడానికి లేదు. మనుషులు కాదు. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియా సెల్స్ పేరుతోటి బీజేపీ అయితే అగ్రస్థానంలో ఉన్నది. వందల కోట్ల రూపాయలతోటి వేలాది మందితోటి ఆ సోషల్ మీడియా సెల్ ని నిర్వహిస్తూ ఉంది. రోజు ఒక బీజేపీ అనే కాదు, లేదా మిగతా పార్టీలు కూడా, కొన్ని పార్టీలు కూడా పుంఖానుగా తప్పుడు సమాచారాన్ని, ఊరు పేరు లేకుండా తప్పుడు సమాచారాన్ని సృష్టించడం, దాన్ని వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేటువంటిది మనందరికీ రోజువారీ తెలిసిందే. అందుకని జనాలు కూడా అది నిజమా కాదా అనేటువంటిది కూడా ఆలోచించుకోకుండా ఇతరులకు షేర్ చేస్తున్నారు. వాట్సాప్ లో వచ్చినటువంటి ప్రతి మెసేజ్ను కూడా తమ యొక్క పేర్లతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తమ తమ మిత్రులకు ఉన్నాడు వాళ్ళు ఇదే గ్రూపుల్లో కూడా దాన్ని షేర్ చేస్తారు. అందుకని ఇదొక విష వలయంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అందుకని దీనికి ప్రధానమైనటువంటి కారణం స్వార్థపరమైనటువంటి రాజకీయాలు, లేదా స్వార్థపూరితమైనటువంటి ఆశలతోటి, లేదా ఎదుటి వాళ్ళని దెబ్బతీయడం ద్వారా తాము లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ నాయకుల, పార్టీల యొక్క బాధ్యత ప్రధానం తప్ప సామాన్యులది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అటువంటి తప్పుడు పనులు చేయటం మానేస్తే, అటువంటి సృష్టి ఆగిపోతే సామాన్యులుగా ఉండేటువంటి రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి సృష్టి చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి అంత ఆసక్తి కూడా ఉంటుంది. అందుకని ప్రధానమైనటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద, వాటిని నడుపుతున్నటువంటి నాయకుల మీద, దాంతో లబ్ధి పొందుతున్నటువంటి వారి మీదే అనేది మాత్రం చెప్పాలి. సార్, అలాగే రాజకీయ పరంగానే చూడకుండా ఇప్పుడు సెలబ్రిటీస్ని ట్రోల్స్ చేయడం కానీ, లేదంటే ఈ బుల్లితెర పైన కూడా చాలామంది రావడము, వాళ్ళు రావడం, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నెటిజన్లు ట్రోల్స్ వల్ల కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయటికి తీయడము, కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళడాన్ని, దీన్ని అంతా కూడా ఎలా చూడాలంటారు సార్? నిజంగా ఇది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ తప్పుదారి పెట్టారని చెప్పేసి మనం విమర్శించడానికి వీల్లేదు. కానీ సెలబ్రిటీస్ లో కూడా కొంతమంది తమకు మరింత పేరు రావాలంటే స్వయంగా తమ మీద ట్రోలింగ్ చేయించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేది గతంలోకి వచ్చినటువంటి కొన్ని విమర్శలు. లేదా పుకార్లతోటి వార్తలు రాయించుకోవడం. ఎందుకంటే లైమ్ లైట్ లో ఉండాలి అంటే అటువంటిది ఒక టాక్టిక్స్ గా, ఒక చౌకబారు టాక్టిక్స్ గా కొంతమంది వ్యవహరించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అందువల్ల సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తే, ఎందుకు సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తున్నారంటే, సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తే వాళ్ళు మరింత పాపులర్ అవుతారు. ఒక సెలబ్రిటీని ట్రోలింగ్ చేస్తే ఆ చేసినటువంటి వాడు కూడా పాపులర్ అయ్యేందుకు అవకాశం, లైక్లు కావచ్చు, లేకపోతే షేరింగ్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చేరేటువంటి అవకాశం ఉంది. అందువలన ఇది విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి దానికి మనకి ఎట్లాగైతే ఒక దగ్గర తర్కం నిలిచిపోదో, ఇది కూడా అంతే. అందుకని ఇది ఒక విష సంస్కృతి. ఈ విష సంస్కృతిని నేను చెప్పాలంటే, ఇంతకు ముందే చెప్పినట్టుగా సెలబ్రిటీస్ అయినా, రాజకీయ నాయకులైనా, లేదా మరొకళ్ళైనా కానీ అటువంటి వాళ్ళు ట్రోలింగ్కి గురైనటువంటి వాళ్ళని బాధితులుగా గుర్తించి ట్రోల్ చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బూతులు తిట్టడం, లేకపోతే వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి వాళ్ళని ఏ మాత్రం కూడా సమర్థించకూడదు వాళ్ళని అనేది మనం మరోసారి చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నట్లుగానే అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారికి కఠిన శిక్షలు ఉండాల్సిందే, అలాగే బెయిల్ రాకుండా చేయాల్సిందని సుప్రీంకోర్టు అంటుంది. మరి ఇప్పుడు అసభ్యకర పోస్టులు చేసేవారు ఈ నిర్ణయంతో ఆగుతారు అనుకోవచ్చా, లేదంటే వారి ఇష్టానుసారంగా ఉంటారు అనుకోవచ్చా? ఈ నిర్ణయంతో ఎంత మేరకు మనము వీటిని కట్టడి చేయొచ్చు అనుకోవచ్చు? గత ఏడాది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమేరకు కట్టడి అయిందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయినటువంటి అనేక మంది మీద అనేక చోట్ల అనేక కేసులు దాఖలు కావడం కూడా దీనికి దోహదం చేసింది. అందువలన ఆ విధంగా కేసులు ఆ కేసులన్నింటినీ కూడా విచారణ కూడా వేగవంతం చేసి ఆ కేసుల్లో శిక్షలు కనుక పడేట్లు కనుక చేసేట్లయితే ఇది ఇంకా తగ్గిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడతారు. లేదు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ పట్ల మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించాలి. వాళ్ళకి అవసరమైనటువంటి చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఒక చర్యలు ఒకేసారి ఏదో తెల్లవారేసరికి ఇవన్నీ కూడా ఆగిపోతాయని మనం అనుకోక్కర్లేదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళ కేసుల్ని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించి వెంటనే వాళ్ళది నేరం ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ కనుక చేసేట్లయితే అది ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. ఇదిగో ఫలానా పోసాని కృష్ణమురళికి, ఫలానా రామ్ గోపాల్ వర్మకి, ఫలానా సజ్జల భార్గవరెడ్డికి, ఫలానా వాళ్ళకి ఇది ఈ విధమైనటువంటి శిక్ష పడింది అనేటువంటి మెసేజ్ ఈ సమాజానికి కనుక వెళ్ళేట్లయితే వాళ్ళని ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారనేది చెప్పుకోవచ్చు. అంటే ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి పోస్టులు తగ్గుతాయని భావించవచ్చు అంటారా? ప్రభుత్వాలు తీసుకునేటువంటి యాక్షన్స్ బట్టి ఆ తీసుకున్నటువంటి దాని మీద అవసరమైనటువంటి సాక్ష్యాలని సేకరించి పెట్టేటువంటి పోలీస్ యంత్రాంగం, వీటన్నిటిని పరిశీలించేటువంటి కోర్టులు ఇచ్చేటువంటి శిక్షల తీరుతెన్నులు, ఇట్లా అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడు, సక్రమంగా ఇటువంటి వాటి పట్ల ఒక చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడు డెఫినెట్ గా తగ్గుతాయి. రైట్. థ్యాంక్ యూ మన్నెం కోటేశ్వరరావు గారు, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.